హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చెప్పే రెసిపీ ఏంటో తెలుసా? మీకు దూద్ పేడా ఇష్టమా? పాలకోవాతో చేసే అద్భుతమైన రెసిపీ. మరి ఇప్పుడు చాక్లెట్ పేడా తయారు చేద్దామా? ఏంటి ఈ ఆలోచన? విపరీతానికి పరాకాష్ట అంటే చెప్తున్నాను కదా, చాక్లెట్ పేడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి. అండ్ నా రెసిపీ ఎలా అనిపించిందో చెప్తారు కదా, మీరు చెప్తారు, నాకు తెలుసు. అండ్ హియర్ కమ్స్ చాక్లెట్ పేడా లుక్. చూడండి, పిస్తాతో బాగా దట్టించిన చాక్లెట్ పేడా. అసలు చాక్లెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని లొట్టలేసుకొని లాగిస్తారు. చాక్లెట్ ఏం తింటాలే అనుకున్న వాళ్ళు ఇంకా బాగా తింటారు. సో చాక్లెట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చిటికలో నేర్చేసుకుందాం, చాలా స్మార్ట్గా. బికాస్ మీరు చాలా స్మార్ట్. సో దీనికోసం నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కరిగాక అందులో మిల్క్ పౌడర్ 250 గ్రాములు వేసి కలుపుకోవాలి. నెయ్యిలో మిల్క్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. ఇందులో పాలు ఒక 50 ml వేసి కలుపుకోవాలి. మిల్క్ పౌడర్లో మిల్క్ అప్పుడు ఎంత స్వీట్గా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్ కదా. చూసారా, అంతా బటర్ పేస్ట్ లాగా తయారైంది. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ 100 గ్రామ్స్ మిక్స్ చేసాము. ఇంకా ఐసీగా తయారవుతుంది. చూసారు కదా, వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము. సో చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు చేతిని కాస్త నెయ్యి రాసేసుకొని గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం షేప్స్ చేసేసుకోవాలి. బాగా గట్టి పడుతుంది, ఎందుకంటే మనం ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాంటివి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బాదుషాలాగా ఇలా నొక్కి పెట్టేసాం. ఓకేనా, ఇందులో పిస్తాని లోపల అలా పెట్టేశాను. రఫ్ లుక్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. సో ఏమి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయలేదు, చాలా సింపుల్ ఐటమ్సే వేసాము. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మీకే అర్థమైపోయి, కోకో పౌడర్తో మిల్క్ పౌడర్, మిల్క్ వేసాం, అలాగే షుగర్ పౌడర్ వేసాం. జస్ట్ ఇంతే, చాలా చాలా సింపుల్గా తయారైన రెసిపీ. జస్ట్ హ్యాండ్మేడ్ మిక్సింగ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్టవ్ ఉంటే చాలు. చాక్లెట్ బర్ఫీ అలియాస్ చాక్లెట్ పేడా తయారైపోయింది కదా. సో ప్యూర్ మిల్క్తో తయారు చేసినటువంటి స్వీట్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అద్దిరిపోయే టేస్ట్ ఇస్తుంది. అండ్ ఇది కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లవ్ యూ అంటూ తినేస్తారు. అంత హ్యాపీనెస్ ఇస్తుంది మీ స్మైల్తో. ఓకేనా, ట్రై చేస్తారా? ఇదిగో మీకోసం. బాగుందా? అద్దిరిపోతుంది అంతే.